కాంగ్రెస్ లోకి పట్నం సీఎం రేవంత్ ను కలిసిన మహేందర్ రెడ్డి దంపతులు. ఇక పట్నం మహేందర్ రెడ్డి దంపతులు గతంలోనే అనుకున్నాము, గతంలోనే చేరుతారని. కానీ ఈ నిన్న వెళ్ళి దంపతులు ఇద్దరు కూడా కలవడం జరిగింది. కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారట. పట్నం మహేందర్ రెడ్డి చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా సునీత పేరు ఖరారు. ఎల్లుండి హస్తం పార్టీలోకి చేరిక. దీపాదాస్ సమీక్షలో చేరిక. ఇక బాబా ఫయీద్దీన్ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని గురువారం కలవడం రాజకీయాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పట్నం సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ పై హస్తం పార్టీ నుంచి స్పష్టత హామీ వచ్చినట్లు టాక్. ఇక దీంతో ఈ నెల 11న కాంగ్రెస్ లో చేరేందుకు వారు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదే వారితో పాటు ఇంకా మిగతా వారు కూడా చేయడానికి సిద్ధం అవుతున్నారట. 3వ పేజీలో చూద్దాం. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి పేరు ఖరారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేందర్ రెడ్డి దంపతులు ఈ నెల 11న హస్తం పార్టీలో చేరిక. మాజీ మంత్రి ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. గురువారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ పర్సన్ అయినటువంటి సునీతారెడ్డి దంపతులు తమ కుమారుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ అంశం రంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2018 ఎన్నికల్లో మహేందర్ రెడ్డిపై తాండూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గుర్తుపై గెలిచినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత జిల్లాలో మహేందర్ రెడ్డి గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయంతో వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో పట్నం దంపతులు చేరుతారనే కథనాలు వచ్చినా చివరి 3 నెలల టైంలో మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆ నిర్ణయాన్ని కొన్ని రోజులు ఆయన పక్కన పెట్టాల్సి వచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో పట్నం దంపతులు పార్టీ మారాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి పోటీకి రేవంత్ ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ ఆఫర్ తోనే 11న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పట్నం దంపతులు కండవ కమ్ముకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇక రంగారెడ్డి జిల్లాపై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ లో పెద్దగా మెరుగైనటువంటి సీట్లు రాకపోవడంతో అక్కడ ప్రధానమైనటువంటి దృష్టిని సారించి అక్కడ బీఆర్ఎస్ పై వ్యతిరేకతగా ఉన్నవారు, ఇబ్బంది పడుతున్నటువంటి వారందరిపైన నిఘాను పెట్టి వారిని తమ వైపు తిప్పుకోవడానికి పూర్తి ఫోకస్ పెట్టినట్టు మనకు కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే మహేందర్ రెడ్డి చేరుతున్నట్లు స్పష్టంగా కనబడుతుంది.